చైతన్య రథంలో కూడా ఉన్నది ఉన్నట్టు చూపించారు కదా. అవును. ఆ తర్వాత భానుచంద్ర గారు కూడా చాలా అవకాశాలు లేకుండా చేశారు. అవునండి, పాపం భానుచంద్ర గారు కూడా తొక్కేశారు. వైఎస్ఆర్ విగ్రహం కనిపిస్తుంది, ఎన్టీఆర్ విగ్రహం కనిపిస్తుంది. వాళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. దాని ప్రకారం పార్టీలోనే అభిమానులు ఉన్నారు అనుకుందాం. కానీ ఏ పార్టీలోని ఒక్కసారి ఎమ్మెల్యే అనుకుంటాను, మీ గురువు గారు మా అన్నయ్య, మీ అన్నయ్య, మా అన్నయ్య. కానీ ఈరోజు ఎక్కడ చూసినా ఆయన విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. దాని వెనకాల ఏంటి సార్ కారణం అసలు? ఆయన ఒక మనిషి కాదండి, ఆయన ఒక సాక్షాత్తు చనిపోతున్న ముందే తెలుసు అంటే కదా సార్. తెలిసిన ఇక ఆయన అనుసరులు కూడా కొంతమంది చెప్పారు కొన్ని ఇంటర్వ్యూల్లో, రేపో మాపు నేను చనిపోయే అవకాశం ఉంది, మీరు రాకండి అంటే ఆయనకు తెలుసు ప్రాణహాని ఉందని. అంటే వైసీపీలో సరైన ప్రాధాన్యత లేదే అని వంగవీటి రాధా గారు బయటకు వస్తారు. 100% అండి. ఇప్పుడు తండ్రి విగ్రహాలను ఓపెన్ చేయడానికి లేదని జైలు నుంచి ఎమ్మెల్యే అయినంటే ఆయన జైల్లో ఉండే మరి ఎమ్మెల్యే అయిన మరి అందుకే అంత క్రేజ్ ఆయన. ఆశా గారు కూడా జనసేనకు వస్తారని తెలుస్తుంది. 100%. వంగవీటి రాధాకృష్ణ గారు కూటమికి అనుకూలంగా ప్రచారం చేశారు. కూటమి విజయంలో కీలక పాత్ర అనుకోవచ్చు. ఎమ్మెల్సీ ఇస్తామన్నారు, మంత్రి పదవి ఇస్తామన్నారు. ఈ రాధా ఇప్పుడు నండి మరి ఆ రోజు ఎన్టీఆర్ గారు పేరు పెట్టినప్పుడు పక్క జిల్లాకి ఎందుకు పెట్టలేకపోయారు? అది కావాలని ఈ కమ్మ కాపు కొట్టుకుంటారని జగన్మోహన్ రెడ్డి తప్పుడు అడిగేశాడు. అందుకే మేమేం చేసాం, 175 నియోజకవర్గాల్లో 2024 ఎన్నికల ముందు 21 స్థానాల్లో జనసేన పోటీ చేసి 100% స్ట్రైక్ అయింది. 100%. గ్రౌండ్ లెవెల్లో కూటమి సంబంధించి జనసేనకి ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది వస్తున్న ప్రధానమైన విమర్శ. ఏం చెప్తారు? అది 100% అందరూ కూడా బాధ అదే కలుగుతుందండి. ఇంత కష్టపడ్డాం, ఇంత చేశాము, మనకేం ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అందరికీ చెయ్యి కోస్తే రక్తం వస్తుంది, ఎరుపు రంగులో ఉంటుంది. కానీ బుల్లెట్ ధర్మ గారికి రక్తం అనేది కాపు 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 కాపే. నేను ఒకసారి రిపీట్ చేయండి. ఇది 100% అండి. 26 తర్వాత 26 ఈ నెల డిసెంబర్ 26న రంగా గారి వర్ధంతి తర్వాత కృష్ణా జిల్లాకి రంగా గారి విఎంఆర్ పేరు పెట్టకపోతే పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ ముందే ఆమరణ దీక్ష చేస్తాను.